కుటుంబాలను పెద్దల నుండి పిల్లలకు పాలన, పోషణ, సంరక్షణ, మార్గదర్శన మొదలైన అనేక వరాలు అసంకల్పితంగానే లభిస్తాయి. వీటికి ప్రతిఫలముగా చిన్నవారు పెద్దవారిని గౌరవించాలి. తల్లిదండ్రులు పిల్లలకు తమ అనుభవాలను, ఆలోచనలను కూడా పంచి ఇస్తారు. మానసిక ఆకలి కూడా చాలా ముఖ్యమైనది. తల్లిదండ్రులు జీవితమంతా ప్రేమ మమతలను ఏ విధమైన పీనాసి తనము లేకుండా పిల్లల మీద చూపిస్తారు. దానికి కృతజ్ఞ చూపడం మనిషి యొక్క తప్పనిసరి కర్తవ్యము. ప్రేమనురాగాలు శారీరక పోషణ కన్నా వ్యక్తిత్వ వికాసంపై ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. పెద్దవారి స్నేహం, మమత పిల్లలకైతే చాలా ముఖ్యమైనవి. అయితే పెద్దవారిలో కూడా ఇది పులకింతతో కూడిన అనుభూతిని, శక్తిని ఇస్తుంది. పెద్దవారి అండ విలువ వారితో కలిసి ఉండేవారికి తెలుస్తుంది. వారి స్నేహపూరితమైన మనోభావాలు, ముందు జాగ్రత్త, పరిపక్వత చెందిన మనసు కుటుంబములోని ప్రతి సభ్యునికి అవసరమే. కోరికల దిశను వారే అర్థం చేసుకోగలుగుతారు. తదనురూపంగా జరిగేట్లీ చేయడం లేక సలహాలు ఇవ్వడం అవసరమైతే తప్ప మార్గాన వెళ్లేవారిని మందలించడం చేస్తూ ఉంటారు. వారికున్న అనుభవం, పరిజ్ఞానం, సంతులిత నిర్ణయశక్తి, ప్రేమ ప్రభావముతో కుటుంబం నిరంతరం లాభం పొందుతుంది. ఎవరైతే వ్యక్తిత్వ నిర్మాణానికి ఇన్ని సాధనలు కూడగట్టారో, సంరక్షణలు, మార్గదర్శనలు పనిచి ఇచ్చారో అటువంటి వారి పట్ల కృతజ్ఞత భావము లేకుండా ఎవ్వరూ ఉండలేరు. మొదటిది బహిరంగంగా సమాజంలో శిష్టాచార రూపంలో ఉంటుంది. రెండవది ఆంతరిక మర్యాద రూపంగా ఉంటుంది. సామాజిక శిష్టాచారం బాహ్యక్రియల ద్వారా వ్యక్తీకరిస్తారు. అంటే పెద్దల ఎదుట మంచం మీద కూర్చోకుండా ఉండటం, వారి వద్దకు వెళ్లినప్పుడు తలవద్ద కాక కాళ్లవైపు నిలబడటం, నరుస్తున్నప్పుడు వారి వెనుక కాని కూడకాని నడవడం, ముందుకు గెంతకుండా ఉండటం, పెద్దగా మాట్లాడకుండా ఉండటం, హాస్యముప్పుడు వినోద సమయంలో కూడా అమర్యాదగా మాట్లాడకుండా ఉండటం, ప్రాతకాలం, సాయంకాలం ఎక్కడికైనా వెళ్లేటప్పుడు వారికి అభివాదన చేయడం మొదలైనవన్నీ బాహ్యక్రియలన్నమాట. ఇంకా అంతర్గతంగా చేయవలసినవి వారి పట్ల గౌరవం, కృతజ్ఞత, నమ్రత, వినయశీలత కలిగి ఉండాలి. వ్యక్తిత్వపు మంచితనం, శ్రేష్ఠత వల్లనే ఇతరులకి మనపట్ల గౌరవం కలుగుతుంది. వినయశీలత వారి ప్రతి పనిలోనూ కనిపించాలి. పెద్దల ఎదురుగా కూర్చునే విధానం, నడిచే విధానం, వారితో వ్యవహరించే తీరు, భావభంగిమలు, నడత, వారి మాట్లాడే విధానము వారిలోని వినయాన్ని స్పష్టంగా ప్రతిఫలించేలాగా ఉండాలి. మానవుని వాణిలోని స్వరం ఉపయోగించిన పదాల కన్నా ఎక్కువ ముఖ్యమైనది. సరసంగా నమ్రతగా ఉండే స్వరం వేరుగా ఉంటుంది. కటువుగా ఉండే స్వరం, భావరహితమైన స్వరం వేరుగా ఉంటాయి. కాబట్టి పెద్దల పట్ల మనిషిలో ఉండే వినయాన్ని అతడి స్వరం వల్లే తెలుసుకోవచ్చును. క్రింగికషించిపోయిన పెద్దలను తమతోపాటు ఉంచుకోవడాన్ని, వారికి 2 ముద్దలు పొడేసి ఒక మూల ఉండనివ్వడాన్ని కర్తవ్య నిర్వహణ అనరు. అది వారి అసమర్థ పరిస్థితిలో వారికి ఎక్కువగా ఏం చెయ్యలేకపోయినా వారికి మనని ఎంత బాగా చూసుకున్నారో అలాగే చూసుకోని తీరాలి అని మానవత్వం, నైతికత ఘోషిస్తున్నట్టి వీరు కలలు. వారి అనుభవాలు జటిలమైన చిక్కుముడుల నుంచి ఎలా తప్పించుకోవాలో చెప్తూ ఉంటాయి. కొన్ని విపత్తుల నుండి వారి సలహా ఎన్నో ఆశ్చర్యకరమైన లాభాలను కలిగిస్తుంది. సమర్థులైన వృద్ధులకు దూరమైన గృహస్థులు ఎంతో నష్టపోతూ ఉంటారు. అనేక రకాలుగా సహాయపడతారు. వారి మార్గదర్శనమే ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది. కుటుంబం నుండి వీరు తీసుకునేది తక్కువ, ఇచ్చేది ఎక్కువగా ఉంటుంది. వారికి వ్యర్థమైన మానసిక చీకాకు, అనవసర ఖర్చులు చాలా తక్కువగా ఉంటుంది. వారు ప్రతి నిమిషం తమ కుటుంబము, ఇరుగు పొరుగు వారి క్షేమాన్ని నిర్మాణిస్తారు. ఈ విధంగా శ్రేష్టమైన సాత్విక జీవితాన్ని అభ్యసించే వృద్ధుల దినచర్య కుటుంబానికి శిక్షణనిచ్చే, ఒక మంచి ప్రేరణనిచ్చే శక్తిగా తయారవుతుంది. కాబట్టి కుటుంబములో ఉండే ఇటువంటి వృద్ధులకు దేవతలకు ఇచ్చే గౌరవం ఇవ్వడం అత్యవసరం. వారి పట్ల శ్రద్ధను చూపాలి. వారి సలహా తీసుకుని ఏ కార్యమునైనా మొదలుపెట్టాలి. వారికి పొద్దుటి నుండి సాయంకాలం వరకు చేసిన పనులను గురించి వివరించాలి. కుటుంబంలో ఇది యథావిధిగా జరిగిపోతూ ఉండాలి. పూజ, ఉపాసన చేసేటప్పుడు పిల్లలు అల్లరి చేయకుండా చూసుకోవాలి. వారి ఇష్టాలకి విలువనివ్వాలి. వారికి ఇష్టమైన పత్రికలు, వారపత్రికలు నియమంగా తెప్పించాలి. వారు బయట వ్యాహాలికి వెళ్లడానికి పెట్టుకున్న సమయాన్ని మాటలలో పెట్టి వృధా చేయకూడదు. వారికి తగిన అనుకూలమైన భోజనాన్ని పెట్టాలి. దంతములు లేకపు ఓతే గట్టి వస్తువులు తినలేరు. అదేవిధంగా వారికి చిన్నప్పటి నుండి ఉన్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా ఆహారాన్ని ఇవ్వాలి. అంతేకాక యథాశక్తి పాలు, మజ్జిగ, పచ్చికూరలు, పండ్లు మొదలైనవి వారికి ఇవ్వాలి. చిరుతిళ్లు వారికి సరిపడవు. కాబట్టి బాగా జీర్ణమయ్యే పోషకతత్వాలతో ఉన్న భోజనాన్ని పెట్టాలి.
వృద్ధులతో మన ప్రవర్తన సరిగ్గా ఉంటే, సరియైన ఆదరాభిమానాలు, గౌరవమిస్తే వారు ఇంటి పనులలో ఆసక్తిని పెంచుకుని వారికి పిల్లల సాన్నిధ్యం ఎంతో ఆనందాన్ని కలుగుజేస్తుంది. పిల్లలతో ఆడించడం వల్ల వారిలో ఉత్సాహం ఇనుమడిస్తుంది. అయితే వారిపై పిల్లల భారం అంతా మోపేస్తే వారికి నిరుత్సాహమొస్తుంది. అంతేకాక మాటిమాటికి పిల్లలను చూడమని పురమాయించడం వల్ల వారి స్వాభిమానం దెబ్బతింటుంది. ఎందుకంటే వారు ఇంటి నౌకర్లు కారు కదా. వారికి ఈ విధమైన దుఃఖాన్ని కలిగించడం చాలా పెద్ద అపరాధం. చాలామంది వృద్ధులు సాధారణంగా తమ పని తాము చేసుకోలేరు. బట్టలు ఉతకడం, మంచం మోయడం వారికి మనమే చెయ్యాల్సి ఉంటుంది. వారికి శారీరక సేవలు కూడా చెయ్యాల్సి వస్తుంది. జేబు ఖర్చులు ఇచ్చి వారి ఇష్టానుసారం ఖర్చు పెట్టుకోనివ్వాలి. వృద్ధులకి ఏమవసరం ఉంటుంది, తిని ఒక మూల పడి ఉండవచ్చు కదా అని భావించరా? వృద్ధుల మనోరంజనముపై కూడా ధ్యాస ఉంచాలి. ఎందుకంటే పెద్దతనంలో చికాకు పెరుగుతుంది. వారి అభిరుచికి తగినట్లు దేవాలయాలకు తీసుకువెళ్ళాలి. అప్పుడప్పుడు పూర్తి కుటుంబంతో కలుపుకుని బయటకు తీసుకుపోతూ ఉండాలి. నేడు మన కుటుంబాలలో వృద్ధుల్ని చాలా అగౌరవపరుస్తున్నారు. కాబట్టి ఈ దృష్టికోణం కుటుంబములో వారందరికీ ఏర్పడాలి. ఎందుకంటే రేపు మనందరం వృద్ధులమవుతాం. కాబట్టి ఈ చెడిన వ్యవస్థలో మార్పు తేవాలి. అనువాదం లక్ష్మీసుందరి.